వచ్చిన పట్టు వస్త్రాల్ని మోస్తూ ఉంటుంది. ఇక ఆ వస్త్రాలు మోస్తూ ఉండడంతో కాలికి చెప్పులు వేసుకునేవారు. ఇక అలానే చారు మోస్తూ ఉంటుంది. కాలికి చెప్పులు లేకపోవడంతో కాళ్ళు బాగా మాడిపోతూ ఉంటాయి ఎండకి. దాంతో చారు ఇబ్బంది పడుతూ ఉంటే ఎక్కడ ఆ బట్టల్ని కిందకి జారు విడుస్తుందేమో అని చెప్పి పద్దు పార్వతి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక చారు నెమ్మదిగా అలా నడుస్తూ ఒక దగ్గర కాలు స్లిప్ అయి పడిపోబోతుంది. దాంతో పట్టు వస్త్రాలు కింద పడబోతూ ఉంటే ఆద్య ఆ వస్త్రాల కింద పడకుండా అడ్డుకుంటుంది. అప్పుడు ఆద్య చారుతో దేనికి సంబంధించిన పట్టు వస్త్రాలని కింద పడేయకూడదు కదా చారు అని చెప్పి అనేసరికి నేనేమైనా కావాలని పడేసినా ఆ దేవుడు నాతో ఎక్కడి వరకు మోయిపించాలని అనుకున్నాడే ఏమో అని చెప్పి చారు అనేసరికి ఇక రఘురామ్ ఏమో అమ్మ ఆద్య ఆ ప్రదక్షిణలేవో నువ్వే కంప్లీట్ చేయి అని చెప్పి రఘురామ్ అనడంతో ఆద్య సంతోషంగా ఆ దేవుని పట్టు వస్త్రాలు పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. ఇక ఎండకి కాలు మాడిపోతూ ఉంటే ఆద్య ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చూసిన శ్రీను ఆద్యకి ఇబ్బంది కలగకూడదని అక్కడ బకెట్లో ఉన్న వాటర్ తీసుకొని ఆద్య నడుస్తున్న రూట్లో పోస్తూ ఉంటాడు. దాంతో ఇక ఆద్య అడుగును ముందుకు వేస్తూ ఉంటుంది. శ్రీను అలా ఆద్యకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవడం చూసి ఆద్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. చారు చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి ఆద్యకి ఏం మంచి జరగబోతుంది అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.